ప్రాణమునే పెట్టినారు కదా, తన యొక్క రక్తాన్ని చిందించినారు కదా. మనం ఎంత స్తుతించినా, ఎంతగా దేవుని సన్నిధిలో ఉన్నా కూడా అది చాలా తక్కువే ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కాబట్టి కొద్దిసేపు మనం దేవుని సన్నిధిలో మరి ఉందాం, వాక్యం విందాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ వాక్యం మనం చదువుకుందాం. దయచేసి ఎవరైనా తీసిన వారు చదవండి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ వాక్యము 4వ వాక్యము 6వ వాక్యం చదువుకుందాం. ఎవరైనా నాకు చదివి సహాయం చేయాలని మైక్ ఇస్తాను. ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చినాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవం తోడు నీ జీవం తోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరు బేతేలునకు ప్రయాణం చేసిరి. నాకు వాక్యం చదువుకుందాం. పిమ్మట ఏలియా ఎలీషా యెహోవా నన్ను ఎరికోకు పొమ్మని సెలవిచ్చినాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవం తోడు నీ జీవం తోడు నేను నిన్ను విడువనెను గనుక వారిద్దరు ఎరికోకు ప్రయాణం చేసిరి. 6వ వాక్యం. అంతటా ఏలియా యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చినాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవం తోడు నీ జీవం తోడు నేను నిన్ను విడువనని చెప్పి కనుక వారిద్దరు ప్రయాణమై సాగి వెళ్ళింది. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఈ వాక్యం ఎక్కడ వింటున్నాము, ఎక్కడ ఏ గ్రంథంలో రాయబడి ఉందని చూసినట్లయితే ఇది ఓల్డ్ టెస్టమెంట్ అనగా పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి వాక్యాన్ని మనము వింటున్నాం. దేవునికి స్తోత్రం. మరి ఏలియా ప్రవక్త తాను ఈ లోకము నుండి పరమునకు ఎత్తబడేటువంటి దినములు ఆసన్నమైనవి. ఆయన ఇంకా కొద్ది దినములైతే ఆయన ఈ భూమి మీద ఉంటాడు సజీవుడిగా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే మరి ఆకాశ రథములను పంపించి ఆయనను మరణము రుచి చూడకుండా మరి దేవుడు ఏలియా ప్రవక్తను ఈ భూమి మీద నుండి కొనిపోబడేటువంటి దినములు ఆసన్నమైనవి. హల్లెలూయా. ఆ సమయంలో తనతో పాటు ఉన్నటువంటి పరిచారకుడిగా పనిచేసేటువంటి వాడుగా ఉన్నటువంటి ఎలీషాతో అంటున్నాడు, ఎలీషా దేవుడు నన్ను ఇదిగో మరి బేతేలుకు పొమ్మని చెప్తున్నాడు కనుక నీవు ఇక్కడే ఉండు, నేను బేతేలుకు వెళ్తాను అని చెప్పి ఏలియా ప్రవక్త అంటున్నాడు. కానీ ఎలీషా ఏమంటున్నాడు, లేదు నీవు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. wherever you go I will follow you, I will not leave you. నేను నిన్ను ఎంత మాత్రమును విడిచిపెట్టను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని జీవం తోడు నేను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను అని చెప్పి ఎలీషా ప్రవక్త అంటున్నాడు. ఈ ఎలీషా ప్రవక్త ప్రియ దేవుని బిడ్డలారా, ఎలీషా గారు ఏలియా ప్రవక్త దగ్గర మరి పరిచారకుడుగా పనిచేస్తున్నాడు. చేతులు కడుక్కోవడానికి మరి నీళ్లు పోసేటువంటి వాడుగా, భోజనం పెట్టేటువంటి వాడుగా, చాప వేసేటువంటి వాడుగా, ఆ పీట వేసేటువంటి వాడుగా, పరిచారం చేసేటువంటి వాడుగా ఈ యొక్క ఎలీషా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ సందర్భంలో మరలా ఏలియా అంటున్నాడు, దేవుడు నన్ను యోర్దానుకు పొమ్మని చెప్తున్నాడు కాబట్టి ఎలీషా నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నాను అని చెప్తే మళ్ళీ అంటున్నాడు ఎలీషా, నేనెంత మాత్రం నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. ఎందుకు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అంటే ఏలియాలో ఏమున్నది? దేవుని యొక్క బలమైన అభిషేకం ఆయనలో ఉన్నది. హల్లెలూయా. ఆ అభిషేకముతో ఎలీషా ఒక ఆత్మ అభిషేకము కనెక్ట్ చేయబడి ఉన్నది కాబట్టి, ఒక స్పిరిచువల్ బాండింగ్ వారిద్దరు కలిగి ఉన్నారు కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Elisha's spiritual umbilical cord that was connected to Elijah. ఏలియా ప్రవక్త యొక్క అభిషేకంతో ఎలీషా గారి యొక్క ఈ స్పిరిచువల్ అంబలికల్ కార్డ్ కనెక్ట్ చేయబడి ఉన్న దేవుని స్తోత్రం. చూడండి, తల్లి తన బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, తల్లికి బిడ్డకు ఏముంటుందంటే ఈ అంబలికల్ కార్డ్ ఉంటుంది. హల్లెలూయా. బొడ్డు తాడు ఉంటుంది కదా,
దేవునికి స్తోత్రం. ఆ కనెక్టివిటీతోనే ఆ బిడ్డ బ్రతుకుతుంది, జీవం కలిగి ఉంటది. మరి ఈ భూమి మీద సర్వైవ్ చేయబడే, ఆ భూమి మీదకి మరి డెలివరీ అయ్యేంత వరకు సర్వైవ్ చేయబడతా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గర చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరు నిద్రపోతా ఉంటే ఒక్కసారి హల్లెలూయా అంటే క్రంచ్ కొట్టినట్టు అవుతుంది తెలుసా. మీ బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మేము పొద్దున మొదలుకొని సాయంత్రం వరకు గడియారంలో ముళ్ళు తిరుగుతూ ఉంటే ఆ ముళ్ళుతో పాటే మేము రెస్ట్ లేకుండా పని చేయాలా, ఇటు చదువుకోవాలా, పనులు చేయాలా, అసలు రెస్ట్ ఉండదు, నిద్ర ఉండదు. ఇది మధ్యాహ్నం అయిన తర్వాత ఏమవుతుందంటే అన్నం తిన్న తర్వాత మళ్ళీ క్లాసెస్ ఉంటాయి. ఆ టైంలో అందరూ చీరల మధ్యలో ఇంకా నిద్రపోయి సోలిపోయి అసలు వారి వల్ల కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు నా పక్కకు ఒక బ్రదర్ కూర్చొని ఉన్నారు. వాక్యము అక్కడ దైవ సేవకులు ప్రకటిస్తూ ఉండగా మంచి నిద్రలో ఉన్నాడు. ఒక్కసారి హల్లెలూయా అంటే ఆ బైబిల్ మీద చేయండి కదా, షాక్ కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి మరి మీరు ఎవరైనా నిద్రపోతున్నారేమో నాకు తెలియదు. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు అట్లా వాక్యంతో వాక్కుతో ఆయన తాకినప్పుడు దేవునికి స్తోత్రం అందరూ మనల్ని చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ఎవరు కూడా నిద్రపోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క ఎలీషా గారి యొక్క ఆత్మీయ జీవితం ఆ యొక్క ఏలియా యొక్క అభిషేకంతో కనెక్ట్ చేయబడి ఉన్నది, ముడిపడి ఉన్నది. ఒక స్పిరిచువల్ బాండింగ్ కలిగి ఉన్నాడు. కాబట్టి నా తండ్రి ఏలియా, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రియ సంగమా, ప్రియమైనటువంటి విశ్వాసి, ఈరోజు నీ ఆత్మీయ జీవితము ఎట్టి అభిషేకంతో, ఏ అభిషేకం కలిగినటువంటి దైవ సేవకునితో ముడిపడి ఉన్నది, కనెక్ట్ చేయబడి ఉన్నది. ఒకవేళ నేను నడిపించేటువంటి నాయకుడు గనక అభిషేకంతో లేకపోతే, దేవుని యొక్క ఆత్మ నింపుదల లేకపోతే, నీవు ఆయనతో కనెక్టివిటీ, అభిషేకంతో ఆత్మతో కనెక్టివిటీ కలిగి ఉంటే, నీవు ప్రియ దేవుని బిడ్డ నీ ఆత్మలో ఎంత మాత్రమో వర్ధిల్లవు, జీవము ఉండదు, ఉజ్జీవము ఉండదు, శక్తి ఉండదు. హల్లెలూయా. Who is your anointed man of God, to with whom your spiritual life, your anointed life is connected? ఎవరితో ఈ రోజు నీ ఆత్మీయ జీవితము కనెక్టివిటీ కలిగి ఉన్నది ప్రియ దేవుని బిడ్డ? ఆ అభిషేకంలో నుండి నువ్వు పొందుకుంటా ఉంటావు, ఆ అభిషేకంలో నుండి నువ్వు ఆశీర్వదించబడతా ఉంటావు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను డైరెక్ట్ గా దేవుడు బ్లెస్ అయ్యాడు. God will not bless you directly from heaven, but he choose man of God is a medium, is a channel for your blessing. మరి దైవ సేవకుడు ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆశీర్వాదం కొరకు ఒక మరి మాధ్యమముగా ఒక మీకు మనకు దేవునికి మధ్యవర్తిగా ఒక దైవ సేవకుడు ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన అభిషేకములో నుండే ఈరోజు నీవు నేను మనం అందరం కూడా ఆశీర్వదించబడుతూ ఉన్నాం. ఆమేన్, ఆమేన్. శక్తి కావాలన్నా, అభిషేకం కావాలన్నా, వాక్యం ద్వారా నువ్వు బలం పొందాలన్నా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ కొరకు దేవుడు అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్స్ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు నీ ఆత్మీయ జీవితం, అభిషేక జీవితము, ఏ అభిషేకం పొందినటువంటి ఆ దైవ సేవకుని యొక్క ఆత్మ అభిషేకంతో కనెక్టివిటీ కలిగి ఉన్నది ప్రియ దేవుని బిడ్డ. చూడండి, ఈరోజు మనలను రక్షణలోనికి తీసుకొచ్చినటువంటి దైవ సేవకులు ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. థాంక్ గాడ్ ఫర్ దెమ్. ఎందుకంటే వారి ప్రార్థన ద్వారా, వారి స్వార్థ చెప్పడం ద్వారా ఈరోజు మనం అందరం రక్షణలోనికి వచ్చినాం. మన ఆత్మీయ జీవితం ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతో మంది దైవ సేవకుల యొక్క ప్రసంగాలు మనం వింటూ ఉంటాం, కానీ అందరి ఆత్మీయ అభిషేకానికి మనం కనెక్టివిటీ కలిగి ఉండం. అంతేనా కాదా? హల్లెలూయా. నీ లైఫ్ లో ఎవరో ఒక దైవ సేవకుడు ఉంటాడు, ఆయన అభిషేకంతో నీ యొక్క ఆత్మీయ జీవితము ముడిపడి ఉంటది, కనెక్టివిటీ కలిగి ఉంటది. అవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట విన్నప్పుడు, ఆయన చూసినప్పుడు, ఆయన నీతో పాటు ఉన్నప్పుడు, ఆయన ప్రార్థించినప్పుడు ప్రియ దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితంలో ఒక ఉజ్జీవం రగిలింపబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఏలియా మీద ఉన్నటువంటి అభిషేకం అది ఎలీషాను కనెక్ట్ చేస్తూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టే నా తండ్రి, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, ఎందుకంటే నీ లోపల ఏదో సంథింగ్ ఉన్నది. అదే దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ఆత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి ఏలియా ప్రవక్తతోనే మరి ఎలీషా కూడా యోర్దానుకు వెళ్ళినాడు, బేతేలుకు వెళ్ళినాడు, జెరికోకు వెళ్ళినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఇంకా సమయం ఆసన్నమైంది. ఎలీషా, అసలు నీకు ఏం కావాలి? నేను వెళ్ళిపోతున్నాను కదా, నేను వెళ్ళిపోయేదానికంటే ముందు నీకు ఏం కావాలో నీవు అడగమని చెప్పి ఏలియా ప్రవక్త అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి 9వ వాక్యం చదువుకుందామా? 9. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు, నీకు కలిగినటువంటి ఆత్మలో 2 పాలు నా మీదకు వచ్చినట్లు దయచేయమని అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నారండి? ఈ ఎలీషా అడుగుతున్నాడు. ఇంకా ఆయన ఇంకా ప్రవక్తగా చేయలేదు, ఒక నార్మల్ పర్సన్ గానే ఉన్నాడు. ఆ యొక్క ఏలియా ప్రవక్త దగ్గర మరి నీళ్లు అందించేవాడుగా, నీళ్లు పెట్టేవాడుగా, భోజనం పెట్టేటువంటి వాడుగా, పరిచర్య మరి తన దైవజనుడైనటువంటి ఏలియాకు పరిచర్య చేసేటువంటి వాడుగానే ఉన్నాడు ఈ ఎలీషా గారు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఏమడుగుతున్నాడు? నీ లోపల ఉన్నటువంటి అభిషేకం ఉన్నది కదా, దేవుని యొక్క శక్తి ఉన్నది కదా, దేవుని యొక్క ఆత్మ ఉన్నది కదా, ఆ అభిషేకంలో నుండి నాకు డబల్ పోర్షన్ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు పొందినటువంటి అభిషేకంలో నుండి, నీవు పొందినటువంటి ఆ యొక్క ఆత్మలో నుండి నాకు 2 పాలు కావాలి, డబల్ పోర్షన్ అనాయింటింగ్ నాకు కావాలి అంటున్నాడు. హల్లెలూయా. నిజానికి ఏలియా అంటున్నాడు, అయ్యా ఇది సాధ్యం కాదు, ఎందుకంటే ఇది జీవితం ఊరికే రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. అక్కడ ఎంతో మనం సమర్పణ కలిగి ఉండాలి, ఎంతో లోబడాలి, ఎన్నో మన జీవితంలో సాక్రిఫైసెస్ చేసుకోవాలి. ఈ శరీర క్రియలు, ఈ లోకానుసారమైన క్రియలు, ఇవన్నీ కూడా మనం సాక్రిఫైస్ చేసుకుని విడిచిపెట్టగలిగితేనే దేవుని యొక్క అభిషేకానికి, దేవుని యొక్క శక్తికి మన లోపల పొందుకునేటువంటి మరి అవకాశం ఉన్నదండి. హల్లెలూయా, హల్లెలూయా. అయినప్పటికీ అక్కడ ఎలీషా పాత్రుడుగానే ఉన్నాడు, ఎందుకంటే లోబడ్డాడు. ఆమేన్. పరిచర్య చేసినాడు, అక్కడ సపోర్ట్ మినిస్ట్రీ చేసినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఎలీషా గారు అర్హుడుగానే ఉన్నాడు. అయినప్పటికీ ఏముంటున్నాడు? చాలా పెద్దది అడిగినవు నాయనా, కానీ ప్రభు నన్ను ఈ భూమి మీద నుండి తీసుకొని పోతున్నటువంటి సమయంలో నేను నీకు కనబడిన ఎడల అట్టి అభిషేకాన్ని, ఆ 2 ఆత్మను, ఆ డబల్ పోర్షన్ ను పొందుకుంటావని చెప్పినాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రిందికి వచ్చినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, 15వ వాక్యం చదువుకుందామా? ఎరికో దగ్గర నుండి కనిపెట్టిచుండిన ప్రవక్తల శిష్యులు, కొంచెం పైకి, ఇది 10వ వాక్యం. అందుకతడు నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథము అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి, ఇజ్రాయేలు వారికి రథమును రౌతును నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేశాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా అంటున్నాడు, తండ్రి నన్ను పరమునకు కొనిపోయే సమయమున నీవు నన్ను చూసిన ఎడలా, నేను నీకు కనబడిన ఎడలా, నీవేదైతే అడుగుతున్నావో ఆ డబల్ పోర్షన్ అనాయింటింగ్, ఆ 2 ఆత్మ పాలు నీవు పొందుకుంటావని చెప్పినాడు. ఇంతలో ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకం నుండి, ఆకాశం నుండి అగ్ని రథములు వచ్చి ఎలీషాను ప్రియ దేవుని బిడ్డల సెపరేట్ చేసి ఆ ఏలియా ప్రవక్తను అగ్ని రథముల మీద మరి పరమునకు కొనిపోవడం జరిగింది. హల్లెలూయా. ఆ సమయంలో చూడండి, తన దైవజనుడైనటువంటి ఏలియాతో అద్భుతమైన స్పిరిచువల్ బాండింగ్ కలిగి ఉన్నాడు, కనెక్టివిటీ కలిగి ఉన్నాడు. ఆయన లేకపోయేసరికి నా తండ్రి, ఇంతకాలం నేను నీతో ఉన్నాను, నీతో సహవాసం చేసినాను, ఎంతో నేర్చుకున్నాను, అట్టి అభిషేకాన్ని
నా దగ్గర లేవా, కొనిపోబడినావా అని చెప్పి ప్రియ దేవుని బిడ్డలారా రోదన చేస్తూ ఏడుస్తూ తన వస్త్రములన్నీ కూడా చింపుకున్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే తన దైవజనుడిని ఎంతగా ప్రేమించినాడో, ఎంతగా లోబడ్డాడో, ఎంతగా ఆయనకు అభిషేకంతో కనెక్టివిటీ కలిగి ఉన్నాడో, ఎంత అద్భుతమైనటువంటి స్పిరిచువల్ బాండింగ్ యొక్క ఎలీషా గారు కలిగి ఉన్నారో దేవుని స్తోత్రం అర్థం చేసుకుందాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో అభిషేకం పొందినటువంటి దైవ సేవకులు ఎవరో నీకు ఒకరు ఉండి ఉన్నారు. వారికి నువ్వు లోబడు, వారి ఆత్మాభిషేకంతో కనెక్టివిటీ కలిగి ఉండు, వారి మాట విను ప్రియ దేవుని బిడ్డ, నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతలో ఏమైందంటే, నా తండ్రి నీవు ఇశ్రాయేలు ప్రజలకు నీవు ఇదిగో రథమును, నీవు రౌతులై ఉన్నావు, నీవు కొనిపోబడ్డావా అని చెప్పి అక్కడ చూస్తే ప్రియ దేవుని బిడ్డ, నిజానికి అయ్యో నేను అడిగినటువంటి అభిషేకం పొందలేదే అనుకుంటాడు యొక్క ఎలీషా గారు. హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి కొనిపోబడ్డాడు, ఇప్పుడు నొక్కనే మిగిలి ఉన్నాను, నేను అడిగినటువంటి డబుల్ పోర్షన్ ఏది ఏది అని ఏడుస్తూ అరుస్తూ ప్రియ దేవుని బిడ్డల బట్టలన్నీ కూడా చింపివేసుకున్నాడు. ఆ సమయంలో ఆయన వెళ్తూ వెళ్తూ ఏలియా మీద ఉన్నటువంటి ఒక దుప్పటి అక్కడ పడిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క ఎలీషా గారు ఆ దుప్పటి పట్టుకొని ప్రియ దేవుని బిడ్డలారా రోదనతో ఏడుస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ నది మీద కొట్టినప్పుడు ఆ నది కాస్త రెండుగా చీలిపోయింది. ఆ యొక్క మ్యాంటిల్, ఆ యొక్క దుప్పటియే రెండంతల అభిషేకం. దేవునికి స్తోత్రం, చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. బిగరగా బిగరగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వరకు అంత నార్మల్ గానే ఉంది. ఆ ఏలియా గారు వెళ్ళిపోయినారు, ఎలీషా ఒక్కడే ఉన్నాడు, అక్కడ దుప్పటి పడి ఉన్నది. చూడండి, మన ప్రియులు ఎవరైనా పోయిన తర్వాత మనం ఏం చేస్తామండి? వారి బట్టలు పట్టుకొని, వారి వస్తువులు పట్టుకొని ఏడుస్తూ ఉంటాం కదా, రోదన చేస్తూ ఉంటాం కదా, అవునా కాదా? చెప్పండి, హల్లెలూయా. నిద్ర వస్తుందా? ఎంతమంది నిద్ర వస్తుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దుప్పటి పట్టుకొని రోదన చేస్తూ ఏడుస్తూ ఆ యొక్క మరి యోర్దాను నది మీద కొట్టినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా అది రెండు పాయలుగా చీల్చబడింది. దట్ ఇస్ సంథింగ్ స్పెషల్. మరి ఏదైతే ఎలీషా అడిగినాడో, అడిగినటువంటి ఆ యొక్క డబల్ పోర్షన్ అనాయింటింగ్ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? చెప్పండి, ఎలీషా మీదకి వచ్చింది. ఏలియా మీద ఉన్న అభిషేకం ఎలీషా మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంగతి అంతా కూడా దూరమున ఉండి ప్రవక్తల శిష్యులందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈ ఎలీషా ప్రవక్త గారు, ఎలీషా గారు ఆ దుప్పటి పట్టుకొని ఆ నదిని కొట్టడము, ఆ నది రెండుగా చీలిపోవడము, అదంతా చూసి ఓహో, ఆ ఏలియా మీద ఉన్నటువంటి అభిషేకం ఇప్పుడు ఎలీషా మీదకి దిగి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వారందరూ వచ్చి ప్రియ దేవుని బిడ్డలారా ఎలీషా ప్రవక్త దగ్గర సాష్టాంగపడి నమస్కారం చేసినారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు నీవు అభిషేకం పొందుకుంటే, నీవు పొందిన అభిషేకం, నీవు పొందినటువంటి ఆ ఆత్మ ప్రియ దేవుని బిడ్డ ఈ లోకంలో నీకెంతో రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నది. ఆమేన్. నిన్ను ఎక్కడ పోయినా ప్రజలు గౌరవిస్తారు, ప్రేమిస్తారు, నీకు లోబడతారు, నీ మాట వింటారు. ఎప్పుడు మనమందరం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు, దేవుని యొక్క అభిషేకంతో మనము అభిషేకించబడినప్పుడు, ఆయన అభిషేకం మనలో ఉన్నప్పుడు పీపుల్ విల్ రెస్పెక్ట్ యు, పీపుల్ విల్ ఓబే టు యు, దే విల్ లిసన్ టు యువర్ వర్డ్స్. నీ యొక్క మాటలు వారు వింటూ ఉంటారు. ఎందుకంటే అభిషేకం నీకు అంతటి ఘనతను, గౌరవమును తీసుకొస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏలియా ప్రవక్తను బలమైన అభిషేకంతో నింపి ఎంతో ఘనముగా బలంగా తన పరిచర్యలో దేవుడు వాడికి ఏలియా ప్రవక్త కాలం అయిపోయిన తర్వాత అట్టి అభిషేకాన్ని దేవుడు ఎలీషా ప్రవక్తకి ఇచ్చినాడు. ఆ తర్వాత ఏలియా చేసిన కంటే ఎక్కువైనటువంటి అద్భుతాలు ఎలీషా ప్రవక్త చేసినాడు. ఎందుకంటే రెండంతల డబుల్ పోర్షన్ అభిషేకం ఆయన పొందుకున్నాడు కదా. ఎలీషా ప్రవక్త గారి యొక్క పరిచర్య, అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు ఇంకా డబుల్ పోర్షన్ గా ఉన్నవి, రెండంతలుగా ఉన్నవి. దేవునికి స్తోత్రం, ఆమేన్. అయితే ఈరోజు ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్న వాక్యం అంతా కూడా ఇది పాత నిబంధన గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా.
ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటిది? పాత నిబంధన గ్రంథం. రెండో విషయం ఏంటంటే ఆ పాత నిబంధన గ్రంథములో పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క అభిషేకము వారి లోనికి వచ్చేది కాదు, వారి మీదికి వచ్చేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. The spirit of the Lord came upon Elijah and Elisha. ఏలియా మీదకు, ఎలీషా మీదకు, ఇంకా అనేక ప్రవక్తల మీదకు వచ్చేది, లోపలికి కాదు. అర్థమవుతుందండి? ఈ మాట మనం గ్రహించాలి. అభిషేకము దేవుని శక్తి, దేవుని యొక్క ఆత్మ వారి మీదికి వచ్చేది. ఆమేన్. హల్లెలూయా. ఒకటి పాత నిబంధన గ్రంథము, రెండోది పరిశుద్ధాత్మ అభిషేకం కేవలము వారి మీదికి ఆయా సమయములో, ఆయా సందర్భములో దేవుడు తన కార్యం చేయాలనుకున్నప్పుడు మాత్రమే తన ఆత్మను వారి మీదికి పంపించి ఆ అద్భుతం చేసేటువంటి దేవుడు. ఆమేన్. ఆ తర్వాత మూడో విషయం ఏంటంటే అక్కడ ఎలీషా పొందుకున్నది కేవలం డబుల్ పోర్షన్ మాత్రమే, అంటే 200 ఆత్మ మాత్రమే. 3 విషయాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనాయింటింగ్ ఈజ్ మెజరబుల్ అనగా అభిషేకాన్ని మనం కొలవగలము. బలమైన అభిషేకము, 200 అభిషేకము, కొలత లేనటువంటి అభిషేకం అని అభిషేకాన్ని, దేవుని యొక్క శక్తిని మనము కొలవగలము అని ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. ఆమేన్. ఇప్పుడు మనం ఇక్కడ నుండి ప్రియ దేవుని బిడ్డలారా, లెట్ us go into the new covenant, న్యూ టెస్టమెంట్ లోనికి వెళ్దాం. యోహాను సువార్త, అద్భుతమైనటువంటి మాటలు మనం ఇంకా వినబోతున్నాం. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 3వ అధ్యాయము 33-34 వాక్యం చదవండి. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడని మాటకు ముద్ర వేసి ఉన్నాడు. దేవుడు సత్యవంతుడైనటువంటి మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఆమేన్. హల్లెలూయా. ఇంతకుముందు ఓల్డ్ టెస్టమెంట్ లో మనం వింటున్నాము కేవలము డబల్ పోర్షన్ అనాయింటింగ్, అంటే ఒక కొలత ఉన్నదానికి మనము కొలవవచ్చు. ఏంటంటే డబల్ పోర్షన్. కానీ వేరే మనం ఇప్పుడు క్రొత్త నిబంధనలో వింటున్నటువంటి మాట ఏంటంటే దేవుడు తాను పంపినటువంటి యేసుక్రీస్తు ప్రభు కంట కొలత లేకుండా ఆత్మను అభిషేకాన్ని ఇచ్చినాడంట. సీ ద డిఫరెన్స్. చూసారా? వింటున్నారా? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుకి దేవుడు కొలత లేనటువంటి అభిషేకంతో, శక్తితో అట్టి ఆత్మను అనుగ్రహించున్నాడు. పాత నిబంధనలో మనం వింటున్నాం డబల్ పోర్షన్. కృత నిబంధనలకు వచ్చిన తర్వాత ఆత్మ ప్రియ దేవుని బిడ్డలారా, నో లిమిట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ డస్ నాట్ గివ్ ద స్పిరిట్ బై మెజర్. కొలత లేకుండా ఫుల్లుగా, సమృద్ధిగా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని అభిషేకించినాడు. ఆమేన్. ఒకసారి అపోస్తుల గ్రంథం 10వ అధ్యాయం 38వ వాక్యం చదువుకుందామా? అపోస్తలులు 10:30 తీసిన వారు చదవండి. ఎవరైనా సరే తీసిన వారు చదవండి. అపోస్తలులు 10వ అధ్యాయం 38వ వాక్యం. అపోస్తలులు 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించును అన్నదియే దేవుడు ఆయనకు కాబట్టి తోడై ఉండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఏలియా అభిషేకింపబడ్డాడు. దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు, బలమైన పరిచయం చేసినాడు. అయిపోయింది. తర్వాత అట్టి అభిషేకము ఎలీషా మీదకి వచ్చింది. ఎలీషా కూడా ఏలియా కంటే అద్భుతమైన పరిచర్య చేసి, ఇంకెక్కువ మిరాకిల్స్, అద్భుతాలు చేసి ఆయన కూడా వెళ్ళిపోయినాడు. ఆమేన్. ఇప్పుడు ఏలియా లేడు, ఉన్నాడా? చెప్పండి. లేడు. ముగింపు. ఎలీషా ఉన్నాడా? లేడు. యేసుక్రీస్తు ప్రభు వారికి దేవుడు కొలత లేనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా అభిషేకంతో, ఆత్మతో నింపినాడు. కనుకనే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంట?
మేలులు చేయించు, రోగులను స్వస్థపరిచినాడు, దయ్యములను వెళ్ళగొట్టినాడు. ఎందుకంటే ఏలియా కంటే, ఎలీషా కంటే ఇంకా ఎక్కువైనటువంటి ఆత్మాభిషేకంతో యేసుక్రీస్తు ప్రభువు నింపబడ్డాడు కనుకనే చనిపోయిన వాళ్ళని లేపినాడు. ఆమేన్. చెప్దాం ఆమేన్. కుంటి వారు నడిచినారు, గుడ్డి వారు చూపు పొందినారు, చెవిటి వారు విన్నారు, మూగు వారు మాట్లాడినారు, పక్షవాయువులు బాగుపడ్డారు, కుష్ఠ రోగులు శుద్ధీకరించబడ్డారు. చనిపోయిన లాజర్ను, లాజర్ బయటికి రా. చనిపోయి 4 రోజులైన తర్వాత కుళ్ళిపోయినటువంటి శవం ప్రియ దేవుని బిడ్డల జీవంతో అభిషేకంతో నింపబడి ఆ సమాధిలో నుండి బయటికి రావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారికి దేవుడు కొలత లేనటువంటి అభిషేకంతో ఆత్మతో నింపినప్పుడు ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు ప్రియ దేవుని బిడ్డల అద్భుతమైన పరిచర్య చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేని వలన? పొందుకున్నటువంటి అభిషేకం, పొందుకున్నటువంటి దేవుని శక్తి ద్వారా. హల్లెలూయా, దేవునికి మహిమ. ఎన్నో అద్భుతాలు మత్తయి, మార్క్, లూకా, యోహాను సువార్తలో మనం చూడగలం ప్రియ దేవుని బిడ్డలారా. ఎన్ని అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభువారు చేసినారో. హల్లెలూయా. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినాడు. అట్టి అభిషేకం, అట్టి పరిచర్య ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి పోయింది? అపాన్ ద డిసైపుల్స్, వారి యొక్క శిష్యుల మీదకి. మత్తయి సువార్త 10వ అధ్యాయము మొదటి వాక్యం చదువుకుందాం, 8వ వాక్యం చదువుదాం. ముగింపులో ఉన్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టును, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టినట్లు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను. వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు అధికారం ఇచ్చినాడు లేదా అభిషేకించినాడు. ఆమేన్. కాబట్టి 8వ వాక్యం చదువుదాం. రోగులను స్వస్థపరచుడే, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడే, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయుడే, రోగులను శుద్ధీకరించండి, దయ్యములను వెళ్ళగొట్టుడే, దయ్యములను వెళ్ళగొట్టండి. ఉచితంగా పొందితిరి గనుక యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ప్రియ దేవుని బిడ్డలారా ఆ పరిచర్యను అప్పగించినాడు. ఆమేన్. చూడండి, ఏలియా, ఎలీషా, యేసుక్రీస్తు ప్రభువారు, ఇప్పుడు శిష్యులు. చెప్పండి, శిష్యులు. ఆమేన్. యేసయ్య వారికి అధికారం ఇచ్చినాడు ప్రతి రోగమును, ప్రతి వ్యాధిని స్వస్థపరచడానికి, దయ్యములను వెళ్ళగొట్టడానికి. చూడండి, he gave them power over unclean spirits to cast them out and heal all kind of sickness and all kinds of diseases. Heal the sick, cleanse the lepers, raise the dead, cast out demons. శిష్యులతో చెప్తున్నాడు, మీరు దయ్యములను వెళ్ళగొట్టండి, కుష్ఠరోగులను శుద్ధీకరించండి, చనిపోయిన వారిని లేపండి, రోగులను స్వస్థపరచండి. ఎందుకంటే నేను మీకు అట్టి అభిషేకాన్ని, అట్టి అధికారాన్ని నేను మీకు ఇచ్చి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు కూడా అద్భుతమైన పరిచర్య చేస్తారు. మనం లాస్ట్ మంత్ విన్నాం. ఎవరి గురించి? అజ్జో, లాస్ట్ మంత్ మనం వాక్యం విన్నామా? పేతురు గురించి మర్చిపోయినారా? దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత అద్భుతంగా పేతురును వాడుకున్నాడో, పేతురు ఎంత అద్భుతంగా ఈ భూమి మీద పరిచర్య చేసినాడో మనం లాస్ట్ మంత్ విన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా అట్టి అభిషేకం పొందుకొని అద్భుతాలు చేసినారు, దయ్యాలు వెళ్ళగొట్టినారు, రోగులను స్వస్థత పరిచినారు, అనేక మంది చచ్చిపోయిన వారిని కూడా లేపినారు. ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యులు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఒక మాట ఏంటంటే, ఈ రోజు ఏలియా ఉన్నాడా? లేడు. చెప్పండి బిగ్గరగా. లేడు. ఏలియా ఉన్నాడా? లేడు. చెప్పాలి, అయిపోయింది ముగింపు. ఉన్నాడా? లేడు. నహీ హే. హల్లెలూయా. బిగ్గర చెప్దాం, చేతులు లేపండి. నిద్ర కూడా పోతుందండి, యాక్టివ్ అవుతాము. లేడు. ఎలీషా ఉన్నాడా? లేడు. యేసు ప్రభువారు ఉన్నాడా భూమి మీద ఫిజికల్ గా, శరీరకంగా? లేడు. లేరు. శిష్యులు ఉన్నారా? లేరు. లేరు. మరి ఎవరు లేరు? మరి ఈ రోజు కూడా దేవుడు ఏలియాను భూమి మీద వాడుకున్నట్టుగా, ఎలీషాను భూమి మీద వాడుకున్నట్టుగా, యేసు ప్రభువును భూమి మీద వాడుకున్నట్టుగా, శిష్యులను భూమి మీదగా వాడుకున్నట్టుగా ప్రియ దేవుని బిడ్డలారా
మరి దేవుడు వాడుకోవడానికి మరి ఎవరున్నారు? సేవకులు ఉన్నారు. ఆమేన్. నేనున్నాను అని చెప్దామా? చెప్పండి, నేనున్నాను. నేనున్నాను అనండి. అందరు చెప్పండి, నేనున్నాను. దేవుడు పరలోకం నుండి తన కార్యం భూమి మీద జరిగించడానికి ఆయనకి ఇక్కడ ఈ భూమి మీద ఒక ఫిజికల్ బాడీ ఒకటి కావాలి. వితౌట్ ఫిజికల్ బాడీ గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్ అపాన్ దిస్ ఎర్త్. దీని మీద, ఈ భూమి మీద దేవుడు ఏ క్రియ కూడా, ఏ పని కూడా చేయలేడు. ఒక లోబడినటువంటి శరీరం, ఒక సబ్మిసివ్ బాడీ ఈ వాంట్స్ ఆయన కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఈరోజు ఏలియా లేడు, ఎలీషా లేడు, యేసుప్రభు లేరు, ఇప్పుడు శిష్యులు లేరు. కానీ ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఇప్పుడు నేనున్నాను, మనమున్నాం. ఆమేన్. అందుకోసం మార్క్స్ వార్తకు పోదామా? ఎండింగ్ లో మార్క్స్ వార్త 16వ అధ్యాయము 16వ వాక్యం చదువుకుందామా? 16 మార్క్స్ వార్త. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన these signs will follow those who believe. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరం ఏది తాగినను అది హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందెదరు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఏలియా లేడు, ఎలీషా లేడు, యేసయ్య లేడు, ఇప్పుడు డిసైపుల్ శిష్యులు కూడా లేరు. కానీ ఇప్పుడు నీవు నేను మనమందరం ఉన్నాం. ఆమేన్. దేవుడు ఈ రోజు నీకు నాకు మనకందరికీ కూడా ఆనాడు యేసు ప్రభునైతే ఏ రీతిగా కొలత లేనటువంటి ఆత్మతో అభిషేకించినాడో ఈ రోజు మనం అందరం కూడా నూతన నిబంధన క్రైస్తవులము. వి ఆర్ ఆల్ న్యూ కవెనెంట్ బిలీవర్స్ మనం అందరము. ఆమేన్. కాబట్టి ఆ కొలత లేనటువంటి ఆత్మతో అభిషేకంతో దేవుడు నిన్ను నన్ను అందరినీ కూడా అభిషేకించినాడు. ఆమేన్, ఆమేన్. చెప్తారా ఆ వాక్యం ఎక్కడుందో? లాస్ట్ మంత్ మనం చదువుకున్నాం యోవేల్ గ్రంథం. నేను అంత్య దినములందు సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అది అపోస్తల గ్రంథం 2వ అధ్యాయంలో అక్షరాల నెరవేరింది. అంటే ఈరోజు నీవు నేను మనం అందరం ఎవరమండి? కొలత లేనటువంటి ఆత్మ అభిషేకంతో నింపబడ్డాం. అంటే ఏలియాకు ఎలీషాకు అప్పుడు డబుల్ పోర్షనే. ఆమేన్. వారు పాత నిబంధన గ్రంథంలో ఉన్నవారు. అభిషేకం కేవలం వారి మీదికి మాత్రమే వచ్చేది. కానీ కొత్త నిబంధనలో మనం కొలత లేని ఆత్మను పొందినాము. ఆమేన్, హల్లెలూయా. అభిషేకం మన మీదికి కాదు వచ్చింది. ఇప్పుడు ఎక్కడుంది అభిషేకం? మనలో అనాయింటింగ్ వితిన్ మనలో. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఏలియా మీదకు, ఎలీషా మీదకు వచ్చింది అభిషేకం. కానీ ఈరోజు కొత్త నిబంధనలో మనము కొలత లేని ఆత్మతో నింపబడ్డాము. అభిషేకం మన మీదికి కాదు. అభిషేకం పరిశుద్ధాత్ముడు నీలో నాలో ఎల్లప్పుడూ ప్రతి నిమిషం ప్రతి గడియ మనలోనే మనతోనే ఆయన ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆ పాత నిబంధనలో జరిగినటువంటి అద్భుతముల కంటే కూడా ఇప్పుడు కొత్త నిబంధనలో మన ద్వారా ఇంకా ఎక్కువ అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, స్వస్థతలు, విడుదలలు జరగాలి యేసు నామములో. ఆమేన్. ఎందుకంటే నీవు కొలత లేని అభిషేకాన్ని ఆత్మను పొందిన దానవు, పొందిన వాడవు. కొత్త నిబంధన విశ్వాసులము. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, మన మీద కాదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము నమ్మగలమా? మరి నమ్మిన వారి వలన ఏమవుతుందంట? ఈ సూచక్రియలు కనబడును. ఆమేన్. ఇక్కడికి వచ్చేటువంటి వారు ప్రియ దేవుని పిల్ల, రాబోయే రోజులు ఇంకా ఎంతమంది జనం ఇక్కడ వస్తారో నాకు తెలియదు. కానీ మనం ప్రియ దేవుని పిల్లారా స్వస్థతల కొరకు, విడుదల కొరకు, అభిషేకం కొరకు మనం అక్కడికి ఇక్కడికి పరిగెత్తేటువంటి వారంతా మనం ఉండడానికి వీల్లేదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆ పాస్టర్ దగ్గరికి పోతే స్వస్థత వస్తుంది, ఈ పాస్టర్ దగ్గరికి పోతే స్వస్థత వస్తుంది, అనిల్ కుమార్ పాస్టర్ దగ్గరికి వస్తే స్వస్థత వస్తుందని కాదు. కానీ ఈరోజు నేను ప్రార్థన చేస్తే స్వస్థత రావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను విశ్వసిస్తే ఈ అద్భుతాలు జరగాలి అని నీ లోపల ఒక ఉజ్జీవం రావాలి యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా.
నేను ప్రార్థన చేస్తే బాగుపడాలి, నేను కూడా ఎవరో దయ్యములను వెళ్ళగొడితే మనం మాట్లాడుకోవడం ఏంటండి? యు క్యాస్ట్ అవుట్ ద డెవిల్. ఆమేన్. బికాజ్ యు, నీ లోపల అట్టి అభిషేకం ఉన్నది కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం ఈరోజు విశ్వాసులుగా ఇటు పరిగెత్తుతున్నాము, అటు పరిగెత్తుతున్నాము, ఇంకో పాస్టర్ పరిగెత్తున్నాం, కానీ అభిషేకం నేను పొంది ఉన్నాను, నేను నమ్మితే నా ద్వారా కూడా అద్భుతాలు జరుగుతామని ఎందుకు ఈ ఆలోచన మనకు రావడం లేదు? హల్లెలూయా. ఏలియా లేడు, ఎలీషా లేడు, యేసు ప్రభువు ఫిజికల్ గా లేరు, ఇక్కడ శిష్యులు లేరు, కానీ ఈరోజు నీవు నేను మనం బ్రతికి ఉన్నాం, సజీవులుగా ఈ భూమి మీద ఉన్నాం. ఆమేన్. నీవు ప్రియ దేవుని బిడ్డ దేవునికి లోబడగలిగితే, నీవు సమర్పణ చేసుకోగలిగితే, అభిషేకంతో నింపబడితే, నీవు కనుక విశ్వసించగలిగితే, ఈ రోజు దేవుడు నీ ద్వారానే ఏమవుతుందంట? చదువుదాం ఒకసారి, మళ్ళీ ఒకసారి చదువుదామా? చదవండి. మార్క్స్ వార్త 16:16. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామున దయ్యములను వెళ్ళగొడుతున్నారు. ఎంతమందికి ఆశ ఉంది? ఐ వాంట్ టు క్యాస్ట్ అవుట్ అన్క్లీన్ స్పిరిట్స్, డెవిల్ స్పిరిట్స్, డీమన్స్. స్తోత్రం. అయ్యో, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అట్టి అభిషేకాన్ని మీ మీదికి కుమ్మరించును గాక. ఆమేన్. రిసీవ్ దట్ అనాయింటింగ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. ఇప్పుడు అభిషేకం పొందుకున్నాం, రేపు ఎక్కడికో పోతాం, వారి ముందు నిలబడి దయ్యం బయటకు వస్తుంది, మనం కూడా పరిగెత్తుతాం. అమ్మో వాహ్యో, హల్లెలూయా. అంతేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నో, భయపడేది లేదు. పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకంతో నింపబడ్డప్పుడు యేసు నామములో సైతానా బయటికి పో. బికాస్ దేవుడు నీకు అట్టి అధికారాన్ని, అట్టి అభిషేకాన్ని దేవుడు మనకందరికీ ఇచ్చినాడండి. మనం అనుకుంటాం ఎవరికో, ఆ పాస్టర్కి ఈ పాస్టర్కి ఆయనకు చదువుకున్నాడు కాబట్టి, డబ్బున్నది కాబట్టి. నో 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 నో. పరిశుద్ధాత్మ అభిషేకం అందరికీ, అందరికీ. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో పిహెచ్డి చేసిన వాళ్ళకు, డాక్టర్ చదువు చదివిన వారికి కాదు, సామాన్యులమైనటువంటి మనకే. అందుకే కదా పేతురు ఎవరండి? విద్య లేనటువంటి పామరుడు అని వాక్యంలో రాయబడి ఉంది. చేపలు పట్టుకునేటువంటి వాడు, అలాంటి వాడు దేవుని అభిషేకంతో నింపబడినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా భూమిని తలక్రిందులుగా చేసినాడు. హల్లెలూయా. ఈరోజు అట్టి ఉజ్జీవం మన ఆత్మలో రావాలి, మన విశ్వాసంలో రావాలి, మన జీవితంలో రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను విశ్వసిస్తాను, నేను ఏ స్నామంలో దయ్యములు వెళ్ళగొడతాను, ఏ స్నామంలో అన్య భాషలు మాట్లాడతాను, ఏ స్నామంలో రోగుల మీద నా చేతుల నుంచి ప్రార్థన చేస్తే వారు స్వస్థ పొందుతారు అనేటువంటి ఆ కాన్ఫిడెన్స్, విశ్వాసం మనం ఎందుకు కలిగి ఉండకూడదు? నీ ద్వారా ఎందుకు దేవుడు కార్యాలు చేయడు? ఆమేన్. ఇక్కడికి వచ్చేటువంటి వారందరూ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం తర్ఫీదు ఏ రీతిగా ఉన్నది అంటే, నీ ద్వారానే దేవుడు కార్యములు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ యూ కెన్ స్టాండ్ ఫర్ జీసస్ క్రైస్ట్, నువ్వు నిలబడగలిగితే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ ద్వారానే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. మరణకరమైన ఏది తాగినా కూడా అది వారికి హాని చేయదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాములను ఎత్తి పట్టుకుంటారు. ఈ సైతాను క్రియల మీద, మాంత్రిక క్రియల మీద, చేతబడి శక్తుల మీద అధికారం, అభిషేకం కలిగిన వారంగా మనం ఉంటాం. దేనికి భయపడం? చెప్తామా? నేను దేనికి భయపడను. అయిపోయింది, చెప్పండి. నేను దేనికి భయపడను. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఏలియా లేడు, ఎలీషా లేడు, యేసు ప్రభువు లేరు, శిష్యులు లేరు, కానీ ఇప్పుడు నీవు నేను మనం భూమి మీద శరీరం, ఫిజికల్గా మనం బాడీ మనకు ఉంది. ఆమేన్. ఈరోజు దేవుడు మనమందరం క్రొత్త నిబంధన విశ్వాసులం. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కొలత లేకుండా ఫుల్గా, నో లిమిట్ అట్టి అభిషేకాన్ని, అట్టి ఆత్మను కలిగిన వారం, పొందిన వారం. ఆమేన్. ఆ అభిషేకం మన మీద కాదు, ఆ అభిషేకం మన లోపల ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో దేవునికి స్తోత్రం, దేవుని శక్తిని ఈ లోకానికి కనపరిచే బిడ్డలంగా మనమందరం ఉండాలి. హల్లెలూయా.
ఎక్కడ పోయి యేసునామములంటే దయ్యములు పారిపోవాలి, రోగులు స్వస్థ పొందాలి, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు మన ద్వారా మీ ద్వారా చెప్పండి, నా ద్వారా అనండి, నా ద్వారా. కొంతమంది అంటలేరు, అంటే నా ద్వారా వద్దనుకుంటున్నారా? హల్లెలూయా, చెప్పండి, నా ద్వారా అద్భుతాలు జరగాలి, రోగులు స్వస్థ పొందాలి, దయ్యములు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఇదే కాదు, ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వాక్యం చదువుకుందామా? 14:12. యోహాను 14:12. నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచు వాడును చేయును, వాటికంటే కూడా మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. He who believe in me, the works that I do, he will do also, and greater works than these he will do. హల్లెలూయా. ఇది ఎవరు చెప్పినారండి? యేసు ప్రభువు చెప్పినారు. ఏమన్నారు? నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను, నేను చేసిన క్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నా యందు విశ్వాసం ఉంచేవాడు కూడా చేయను. అంత మాత్రమే కాదు, నేను చేసిన వాటి కంటే కూడా మరి ఎక్కువగా వాడు చేయగలడు. ఎవరు వారు? వారెవరు? ఇది తెలుసుకోవాలి ఈరోజు ప్రసంగంలో. ఆ ఏలియా మీద ఉన్న అభిషేకం, ఎలీషా మీద ఉన్న అభిషేకం, యేసయ్యలో ఉన్న అభిషేకం, శిష్యుల మీద ఉన్నటువంటి అభిషేకం, ద సేమ్ గాడ్, హి విల్ నాట్ చేంజ్. గాడ్ హి విల్ నాట్ చేంజ్. ఆయన మారినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుడే. ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది ఏమంటారంటే, ఇప్పుడు అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, భాష లేవు, పరిశుద్ధాత్మ లేదు, దయ్యం ఎక్కడి దయ్యం లేదని మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఇది ఓర్పిడ, నువ్వు నమ్మకపోతే ఓకే, కానీ లేదు అని చెప్పే అధికారం నీకు లేదు. ఆమేన్. అర్థమవుతుందా? భాషలు నమ్మకపోవచ్చు, స్వస్థ నమ్మకపోవచ్చు, దయ్యం లేదని చెప్పవచ్చు. ఇవన్నీ ఎప్పుడు కాదండి, అప్పుడు ఎప్పుడు యేసయ్య ఉన్నప్పుడు. ఇప్పుడు కాదండి, అప్పుడు శిష్యులు ఉన్నప్పుడు, అప్పుడు జరిగినవి. ఇప్పుడు ఎక్కడి స్వస్థలు, ఇప్పుడు ఎక్కడి దయ్యాలు, ఇప్పుడు ఎక్కడి పరిశుద్ధాత్మ, ఇప్పుడు ఎక్కడి భాషలని రకరకాల మనుషులు మాట్లాడుతుంటారు. హేతువాదులు. ఆనాడు యేసయ్య పరిచయంలో పరిసయ్యులు, సద్దుకాయులు, మతాధికారులు ఏ రీతిగా అడ్డగించే మాటలు మాట్లాడి ఈ రోజు కూడా నేటి సంఘాలలో ఉన్నారు, క్రైస్తవ సమాజంలో, విశ్వాసంలో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఒకవేళ లేదు అనుకుంటే అది అప్ టు యు, నీ వరకు ఓకే. కానీ లేదు అని ఇతరులకు రాంగ్ గా మాట్లాడడానికి, ఇతరులని వారి యొక్క డైరెక్షన్ మార్చేటువంటి అధికారం అయితే దేవుడు మనకి ఇవ్వలే. నీ వరకు నువ్వు లేదనుకుంటే లేదనుకో, డోంట్ వరీ. నీ ద్వారా దేవుడు కార్యము జరిగించాడు. ఎవరు నమ్ముతున్నారు, ఎవరు ఉన్నదని చెప్తున్నారు, వారి ద్వారా దేవుడు కార్యము జరిగిస్తాడు కదా. కానీ ప్రియ దేవుడు పరిశుద్ధాత్మ లేదు, భాషలు లేవు, స్వస్థలు లేవు, అద్భుతాలు లేవు. ఇవన్నీ అప్పుడండి. ఇప్పుడు ఎక్కడవండి? ఇప్పుడు వాక్యం వింటే చాలు, ప్రార్థన చేసుకుంటే చాలు, గుడికి పోయి వస్తే చాలు, ఇవి ఏం లేవు అంటున్నారు. ఇక్కడికి రండి, ఏమున్నదో మీ వాక్యంలో చూపిస్తాము. ఆమేన్, హల్లెలూయా. ఇదే బైబిల్ కదా అందరి దగ్గర ఉన్నది. అంతేనా? వేరే బైబిల్ ఏమైనా ఉందా? ఈ బైబిల్ మరి పరిశుద్ధాత్మ గురించి లేదా? భాషల గురించి లేదా? దయ్యములు వెళ్ళిపోవడం లేదా? అందరి చేతిలో ఒకటే బైబిల్ ఉంది. మరి ఎందుకు నమ్మలేకపోతున్నాం? దయ్యం లేదు, పరిశుద్ధాత్మ లేదు, స్వస్థ లేదు, అభిషేకం లేదు, అన్ని భాషలు. మరి ఈ బైబిల్ చదువుతున్నావా? చదివితే నువ్వు ఆ మాటను అర్థం చేసుకుని నువ్వు ఆ మాటను ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. చూడండి, చాలా మంది ఉన్నారు, వారిని ఏమంటారంటే, యాక్చువల్గా నేను ఇంగ్లీష్ బుక్ ఒకటి చదివినాను, దేవుని అమెరికా ఒక ఆయన పాస్టర్ రాసినటువంటి బుక్ రాసినారు. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారిని మెంటల్ క్రిస్టియన్స్ అంటారంట. ఇది తప్పు మాట కాదు. మీరేమో అనుకోవచ్చు, పాస్టర్ గారు ఏంటి ఇంత పెద్ద మాట అన్నారు, మెంటల్ క్రిస్టియన్ కాదు. దే నో జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ వర్డ్ ఓన్లీ ఇన్ దేర్ మైండ్. వారి యొక్క మనస్సు మట్టికే వారు యేసు ప్రభు అంటే, వాక్యం అంటే ఎరిగిన వారుగా ఉన్నారు. బట్ దే డు నాట్ నో జీసస్ క్రైస్ట్ ఇన్ దేర్ స్పిరిట్స్. వారి ఆత్మలో వారికి అనుభవం లేదు, ఆత్మతో ఎరిగినటువంటి వారు కాదు. కాబట్టి దే ఆర్ కాల్డ్ యాజ్ ఎ మెంటల్ క్రిస్టియన్స్. ఎవరైనా కనుక స్వస్థ లేదు, అద్భుతం లేదు, దయ్యం లేదు, అది లేదంటే మన మనసులో ఏమనుకోవాలి? అదే, యు ఆర్ ఎ మెంటల్ క్రిస్టియన్, ఐ నో. హల్లెలూయా. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మిన
పొందినటువంటి వారమైనటువంటి మనము వి ఆర్ ఆల్ స్పిరిచువల్ క్రిస్టియన్స్. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి క్రైస్తవులము. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు మనం ఎట్లుంటున్నాం మరి? ఒకవేళ మెంటల్ క్రిస్టియన్స్గా ఉంటున్నామా, లేకపోతే స్పిరిచువల్ క్రిస్టియన్స్గా ఉంటున్నామా? వెదర్ ఇట్ నమ్ముతున్నామా లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాల్లో రాకడ సమయంలో ప్రభు వస్తున్నాడు. సంఘాలలో ఉజ్జీవం తగ్గిపోవడానికి వీల్లేదు, అభిషేకం తగ్గిపోవడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ ఏం చేయబడాలా? అది ప్రియ దేవుని ప్రజ్వలింపబడాలా. అందుకే తిమోతి పత్రికలో మరి పౌలు గారు రాసినాడు ఎవరికి? తిమోతికి, ఇదిగో నేను నీ మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు నీవు పొందినటువంటి అట్టి ఆత్మను, అభిషేకాన్ని ప్రజ్వలింపజేయి, రగిలింపజేయి, మండింపజేయి. ఎట్లా? ప్రతిదినం అన్ని భాషలతో మాట్లాడుతుండగా మన ఆత్మ ప్రియ దేవుని అందరూ నిలబడతాం. ప్రజ్వలింపబడతా ఉంటుంది, రగిలింపబడతా ఉంటుంది, మండింపబడతా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఈరోజు ఏలియా లేడు, ఎలీషా లేడు, యేసయ్య లేడు, శిష్యులు లేరు, కానీ ఈరోజు నీవు ఉన్నావు. ఆ అభిషేకమే ఈరోజు మనం అందరం పొంది ఉన్నాం. అంతకంటే ఎక్కువ అభిషేకం మనం పొందుకొని ఉన్నాం. కాబట్టి ఈరోజు నీ ద్వారా నిలబడడం అందరం అయిపోయింది. ఈ లోకంలో అద్భుతాలు జరగాల, ఆశ్చర్యకార్యములు జరగాల, రోగులు స్వస్థ పొందాల, దయ్యములు వెళ్ళిపోవాలా. ఏలియా అభిషేకం మనలో ఉన్నది, ఎలీషా మీద ఉన్న అభిషేకం మనలో ఉన్నది, యేసు ప్రభువులో ఉన్న అభిషేకం మనలో ఉన్నది. ప్రియ బ్రదర్ ఒకసారి, ఎలీషాలో ఉన్న అభిషేకం మనలో ఉన్నది, యేసయ్యలో ఉన్న అభిషేకం మనలో ఉన్నది. శిష్యులు పొందినటువంటి అభిషేకం ఈరోజు మనం కూడా పొంది ఉన్నాం. The same God he will not change. He is the same yesterday, today and forever. ఆ దేవుడే ఏలియా ద్వారా కార్యములు జరిగించిన దేవుడే నీవు ఆరాధించే దేవుడు. ఎలీషా ద్వారా కార్యములు జరిగించిన దేవుడే నీవు ఆరాధించే దేవుడు. యేసు ప్రభువును అభిషేకించి ఆయన ద్వారా కార్యములు జరిగించిన దేవుడే. ద సేమ్ గాడ్ టుడే యు ఆర్ వర్షిపింగ్. ఆ దేవుడే శిష్యులంతా బలంగా వాడుకున్నటువంటి ఆ దేవుడే ఈరోజు ఈ దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, మరి ఆ రోజు వారిని అంతా బలంగా వాడుకున్నప్పుడు, వారిని అభిషేకించినప్పుడు, వారి ద్వారా దేవుడు అనేక అద్భుతాలు, స్వస్థలు, విడుదల, ఆశ్చర్యకార్యము దేవుడు జరిగించినప్పుడు, ఈరోజు దేవుడు ఎందుకు మరి నీ ద్వారా జరిగించడు? డూ యూ హ్యావ్ దట్ సబ్మిసివ్ హార్ట్? అటు లోబడేటువంటి, సమర్పించుకునేటువంటి అటు జీవితం నీకుందా? ప్రియ దేవుని బిడ్డ, శక్కంతో నింపబడిన బిడ్డగా నేను ఉండాలి. ఎక్కడికి పోయినా ప్రార్థన చేస్తే మీ కార్యములు జరగాలి. ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక రెస్పెక్ట్ ఉండాలి. ఓ థ్యాంక్ యూ జీసస్. బాబా షకారి, యూ విల్ నెవర్ బి సేమ్ అగైన్. గాడ్ విల్ రీరైట్ యువర్ స్టోరీ. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు బ్రదర్? ఇది నమ్మన మీరు ఘనంగా జరిగించినందులో పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పరిచయం ద్వారా మీరు మహిమ పొందినారు. సన్నిధిలో ప్రభా చేరవలసిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి, ఇంకా ఈరోజు చాలా మంది రాలేదు ప్రభా, మరొక తరుణం వారికి దయచు. నెక్స్ట్ మంత్ ఇంకా అనేక మంది సన్నిధిలో ఆరాధించే భాగ్యం దయచింది. ఇక్కడ ఎవరైతే ప్రభు అనారోగ్యంతో ఉన్నారో ఇప్పుడే యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఎవరైతే ప్రభు సైతాన్ చేతబడి మాత్ర క్రియలతో పిడిపడుతున్నారో యేసు నామములో విడుదల ఆజ్ఞాపిస్తున్నారు. అప్పుల బాధ నుండి విడుదల దయచిన, అప్పులు తీర్చండి. సంతానం లేని వారికి సంతానం దయచండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచండి. వివాహంలో కొరకు ఎదురు చూసిన వారికి వివాహములు ఘనంగా జరిగించండి ప్రభా. తన భర్తను మార్చండి, కుమారులను మార్చండి, కుటుంబ సభ్యులను మార్చండి.
భూమి వివాదాలన్నీ కూడా యేసు నామములో క్లియర్ అవ్వాలి. కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లో కేసులన్నీ కూడా క్లియర్ అవ్వాలి. యేసు నామములో అద్భుతములు జరుగునుగాక. నెక్స్ట్ మంత్ ప్రభా అనేకమైన సాక్ష్యములు మేము వినాలి ప్రభా. స్తోత్రం తండ్రి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను అభిషేకించినందుకు, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచినందుకు, మీ ఆత్మ కార్యములు జరిగించినందుకు వందనాలు. ప్రతి బిడ్డను దీవించండి. వేదిక మీద ఉన్న దైవజనులందరినీ కూడా దీవించండి ప్రభా. తండ్రి సౌండ్ సిస్టమ్ బ్రదర్ని దీవించండి. ఈరోజు మ్యూజిక్ ప్లే చేసినటువంటి ఇద్దరు బ్రదర్స్ని కూడా దీవించండి. ఈ ఫంక్షన్ హాల్ ఓనర్ని ప్రభా, గోపి గారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాను. ఈరోజు మీటింగ్ ఘనంగా చక్కగా జరిగించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆపాదిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమ